బహవో గురవః సంతి శిష్యవిత్తాపహారకాః విరళాః గురవః సంతి శిష్యచిత్తాపహారకాః అన్నారు మన పెద్దలు. ఈ సమాజంలో శిష్యవిత్తాపహారకులైనటువంటి అనగా శిష్యుల యొక్క ధనాన్ని అపహరించేటువంటి గురువుల యొక్క సంఖ్య చాలా హెచ్చుగా ఉంటుంది. కానీ శిష్య చిత్తాపహారకుల యొక్క సంఖ్య చాలా స్వల్పంగా ఉంటుంది. ఇక్కడ శిష్య చిత్తాపహారకులు అనేటువంటి పదాన్ని మనం రెండు రకాలుగా చెప్పుకోవచ్చు. శిష్యుల యొక్క చిత్త మనస్సును అపహారకాః అపహరించేటువంటి వాళ్ళు, అంటే శిష్య జనరంజకంగా పాఠాలు బోధించేటువంటి వాళ్ళు అని ఒక అర్థం. శిష్యుల యొక్క చిత్ హృదయంలో ఉండేటువంటి తాపాన్ని సంసార తాపాన్ని హారకాః హరించేటువంటి వాళ్ళు, అంటే శిష్యుల హృదయాల్లో ఉండేటువంటి సంసార తాపాన్ని పోగొట్టేటువంటి వాళ్ళు అనే అర్థంలో కొంతమంది ఆధ్యాత్మిక గురువులు ఉంటారు. వాళ్ళని కూడా మనం చెప్పుకోవచ్చు. ఈ విధంగా శిష్య విత్తాపహారకులు, శిష్య చిత్తాపహారకులు, శిష్య చిత్తు తాపహారకులు అని స్థూలంగా గురువులు మూడు రకాలుగా ఉంటారు. సరే, ఇక శిష్య విత్తాపహారకుల సంఖ్య చాలా హెచ్చు, ఎక్కడ పడితే అక్కడ కనిపిస్తారు. శిష్య చిత్తాన్ని అపహరించేటువంటి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ వంటి అధ్యాపకులు చాలా తక్కువ మంది కనిపిస్తారు. ఇక శిష్యుల యొక్క హృదయతాపాన్ని అపహరించేటువంటి ఆధ్యాత్మిక గురువులు శ్రీ రామకృష్ణ పరమహంస వంటి వారు మరీ తక్కువగా కనిపిస్తారు. అలాగే మనకు కనిపించేటువంటి అధ్యాపకులు నాలుగు రకాలుగా ఉంటారు. కొంతమంది చదువుకునేటప్పుడు చాలా మందకొడిగా ఉంటారు. విద్యపై ఎటువంటి ఆసక్తి ప్రదర్శించరు. వాళ్ళు ఏదో రకంగా ఉపాధ్యాయ వృత్తిలోకి వస్తారు. ఉపాధ్యాయ వృత్తిలోకి వచ్చిన తర్వాత కూడా ఎటువంటి ఆసక్తిని ప్రదర్శించరు. ఏదో రకంగా కాలం వెళ్ళబుచ్చుతారు. అటువంటి వాళ్ళు నాలుగవ కోవకు చెందినటువంటి అధ్యాపకులు. మరికొంతమంది ఉన్నారు, చదువుకునేటప్పుడు ఎంతో ఉత్సాహంగా ఉంటారు, ఎంతో చురుకుదనాన్ని ప్రదర్శిస్తారు. కానీ ఉపాధ్యాయ వృత్తిలో ప్రవేశించాక చదువుకి స్వస్తి చెప్తారు, పుస్తకం ముట్టరు, ఏదో రకంగా కాలాన్ని గడిపేస్తారు. వాళ్ళు మూడవ తరగతికి సంబంధించినటువంటి ఉపాధ్యాయులు. ఇక కొంతమంది ఉంటారు, వాళ్ళు చదువుకునేటప్పుడు చాలా మందకొడిగా ఉంటారు. కానీ ఉపాధ్యాయ వృత్తిలో ప్రవేశించాక ఎంతో చురుకుదనంతో జ్ఞానాన్ని ఆర్జిస్తూ తాము ఆర్జించినటువంటి జ్ఞానాన్ని శిష్యులకు పంచుతారు. వాళ్ళు రెండవ తరగతికి సంబంధించినటువంటి ఉపాధ్యాయులు. ఇక మరికొంతమంది ఉన్నారు, చదువుకునేటప్పుడు చాలా చురుగ్గా ఉంటారు, ఎంతో జ్ఞానాన్ని ఆర్జిస్తారు.
ఇక ఉపాధ్యాయ వృత్తిలో ప్రవేశించాక కూడా ఆ చురుకుదనాన్ని విడిచిపెట్టకుండా జ్ఞానాన్ని పెంపొందించుకోవడానికి ఎప్పుడూ ప్రయత్నం చేస్తుంటారు. తమకు ఉన్నటువంటి జ్ఞానాన్ని శిష్యులకు చక్కగా బోధిస్తారు. వాళ్ళు మొదటి కోవకు చెందినటువంటి ఉపాధ్యాయులు. ఈ విధంగా శిష్య విత్తాపహారకులైనటువంటి ఉపాధ్యాయులు, అదేవిధంగా చదువుకుంటున్నప్పుడు ఎటువంటి చురుకుదనం లేకుండా ఉపాధ్యాయ వృత్తిలో కూడా ప్రవేశించాక ఎటువంటి చురుకుదనాన్ని ప్రదర్శించకుండా మందకొడిగా ఉండి ఏదో విధంగా కాలాన్ని గడిపేటువంటి అధ్యాపకులు వాళ్ళు గురువులుగా భావింపబడుతున్నా వాళ్ళు గురువులు కాదు, ఈ సమాజానికి బరువులు మాత్రమే.